రాజకీయ పార్టీలు మీ నిర్ణయాలు తీసుకోండి, మీ నిర్ణయాల్లో మంచిది చెడుది అని చెప్పగలం. మీ సిద్ధాంతాలు మీరు ప్రొజెక్ట్ చేసుకోండి, ఇది మంచి ఇది చెడు అని చెప్పగలం. మేము చెడు అని చెప్పినప్పుడు అది మంచి అని మీరు మమ్మల్ని కన్విన్స్ చేయండి లేదా ప్రజల్ని కన్విన్స్ చేయండి. మేము మంచి అని చెప్పినప్పుడు దాన్ని కంటిన్యూ చేయండి, ప్రోత్సహించండి. ఇది సాధారణంగా మీడియా ఒకప్పటి పద్ధతి. కానీ ఇప్పుడు చివరికి మీడియా రాజకీయ బ్రోకర్ల అవతారం కూడా ఎత్తుతోంది అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా మణిశంకర్ అయ్యర్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో 2024 ఎన్నికలు అంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిఎంకేకి మధ్య పొరపొచ్చాలు వస్తే, పొత్తుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే, హిందూకి సంబంధించినటువంటి ఎన్రామ్ ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్యన బంధం కలిపారు. కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి నిరాకరించిన డిఎంకే నేతృత్వంలోని స్టాలిన్ ఆ తర్వాత అంగీకరించారన్నటువంటి విషయాన్ని మణిశంకర్ అయ్యర్ చెప్పుకొచ్చారు. తద్వారా మీడియా ఈ తరహా పాత్రలు కూడా పోషిస్తుందా అన్నటువంటి చర్చ ఆరంభమైంది.